ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఒక విచిత్రమైన వాతావరణం కనిపిస్తోంది. అర్జెంటుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏదో ఒక స్కామ్ అంటగట్టాలన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ నేతలు ఉన్నట్లుగా తాజా పరిస్థితి చూస్తే అర్థమవుతోంది. అందుకే లిక్కర్ స్కామ్ అని, బియ్యం స్కామ్ అని, ఫ్లై యాష్ స్కామ్ అని ఇలా రకరకాల ఇష్యూలపై ఆరోపణలు వండివారిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలు నిజాలు ఉన్నాయా, లేదంటే ఇప్పటికే దర్యాప్తు స్పీడ్గా ఉన్న కరెంటు స్కామ్, గొర్రెల స్కామ్, కాళేశ్వరం స్కామ్, ఫోన్ ట్యాపింగ్ వంటి వాటి నుంచి ఇష్యూని డైవర్ట్ చేసేందుకు కష్టపడుతున్నారా? ఒక్కొక్కటి డీకోడ్ చేద్దాం. ఫ్లై యాష్, బియ్యం, లిక్కర్ చుట్టూ రాజకీయం. తెలంగాణలో కొత్త స్కాములంటూ ప్రచారం. కాంగ్రెస్ పై బురద జల్లేలా గులాబీ వ్యూహం. అర్జెంటుగా ఏదో ఒకటి అంటగట్టాలన్న తాపత్రయం. గొర్రెలు, కరెంట్, కాళేశ్వరం, ట్యాపింగ్ స్కామ్లపై మౌనం. పాత స్కామ్ల నుంచి డైవర్ట్ చేసేలా మాయాజాలం. రైట్, తెలంగాణలో ఇప్పుడు దగ్గరలో ఎన్నికలేవీ లేవు. ఆల్రెడీ 13 ఎంపీ సీట్లు ఖచ్చితంగా గెలుస్తామన్న కేసీఆర్ పార్టీకి సీన్ కట్ చేస్తే ఒక్క సీటు కూడా రాలేదు. కేసీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి చూస్తే ఇదే అతిపెద్ద ఘోర పరాభవం. ఏం చేయాలో తెలియట్లేదు, ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. జనంలోకి ఏ రకంగా చొచ్చుకెళ్లాలో దారి కనిపించటం లేదు. కరెంటు లేదన్నారు, వడ్లు కొనడం లేదని అన్నారు, రైతులకు నీళ్లివ్వడం లేదన్నారు, కాంగ్రెస్ తెచ్చిన కరువన్నారు. ఎన్ని చెప్పినా ఏదీ వర్కౌట్ కాలేదు. చివరికి ఇప్పుడు మరో రూట్లో గేమ్ ప్లాన్ స్టార్ట్ చేశారు. అర్జెంటుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏదో ఒక స్కామ్ అంటగట్టేయాలని పడరాని పాటలు పడుతున్నారు. సంబంధం లేని విషయాల్ని తీసుకొచ్చి ఇరికించే ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కుంభకోణాలు చేస్తోందన్న ప్రచారాన్ని పెంచాలని గులాబీ నేతలు డిసైడ్ అయినట్టున్నారు. ఇందుకు ఎగ్జాంపుల్ చూద్దాం. ఫ్లై యాష్ స్కామ్, బియ్యం స్కామ్, లిక్కర్ స్కామ్ అంటూ కొత్త ప్రచారాల్ని ముందేసుకున్నారు. వీటిపై ఇప్పటికే కాంగ్రెస్ నేతలు ఎదురు ప్రశ్నించారు, వివరణలు ఇచ్చారు, విమర్శలకు చెక్ పెట్టారు. అయినా సరే అదే రాగం, అదే పల్లవి మాత్రం గులాబీ నేతలు విడిచిపెట్టడం లేదు. మరి ఒక్కో విషయంలో ఏం జరిగిందో వరుసగా డీకోడ్ చేద్దాం. ముందుగా ఎన్టీపీసీ నుంచి వచ్చే ఫ్లై యాష్ ఇష్యూ చూద్దాం. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రోజు ఇదే విషయంపై ఒకటే ఆరోపణ చేస్తున్నారు. ఒకసారి ఆయన ఏమన్నారో చూద్దాం. ఇలా చాలా బాధాకరం ఏంటంటే, నా దగ్గర మిత్రుడు అఖిల్ అని ఓ యాక్టివ్ యువకుడు ఉంటాడు హుజూరాబాద్లో. ఇదే ఫ్లై యాష్ చేయబట్టి ఆయన బండి స్కిడ్ అయి కింద పడితే తలకి దెబ్బ తగిలి అఖిల్ చనిపోయింది. అప్పటిదాకా నాకు ఈ ఫ్లై యాష్ సంగతి తెలియదు. అఖిల్ చనిపోయిన తర్వాత అసలు ఇది ఏంటిది, దుమ్మేంటిది, రోడ్డు మీద ఎట్లా పడుతుంది, ఇదంతా ఏంది అని ఆ రోజు నేను ఎంక్వైరీ చేస్తే ఈ ఫ్లై యాష్ గురించి అనేది మొత్తం బయటపడ్డది, ఈ స్కామ్ గురించి. ఇలా నేను పొన్నం ప్రభాకర్ గారికి చెప్తా ఉన్నాను, పేద విద్యార్థులు, పేద యువకులు, పేదోళ్ళ శవాల మీద పైసలు ఏరుకుంటున్న పొన్నం ప్రభాకర్ గారికి ఖచ్చితంగా మా అఖిల్ గారి శాపం పాపం ఖచ్చితంగా నీకు తగులుతుంది, రాసి పెట్టుకో అని చెప్పి సందర్భంగా. రైట్, చూశారుగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆరోపణలు. ఎన్టీపీసీలోని ఫ్లై యాష్ తరలింపులో కుంభకోణం జరిగిందని, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ భారీగా అక్రమాలకి పాల్పడ్డారని, బూడిద తరలింపులో మంత్రి రోజుకు 50 లక్షలు అక్రమంగా సంపాదిస్తున్నారని, ఇప్పటిదాకా 100 కోట్ల స్కామ్ జరిగిందని, ఓవర్లోడ్తో వెళుతున్న 13 లారీల్ని తానే స్వయంగా పట్టుకున్నానని చెప్తున్నారు. సీన్ అక్కడితో ఆగలేదు. అవినీతికి పాల్పడే అధికారుల పేర్లని రెడ్ బుక్లో రాస్తున్నామని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అందరి బండారం బయట పెడతామని అంటున్నారు. రోజు ఇదే మ్యాటర్ నడిపిస్తున్నారు. బూడిద కుంభకోణమని పేరు పెట్టారు. మరి ఫ్లై యాష్ తరలింపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే మొదలైందా, అంతకుముందు లేదా? ఈ విషయంలో ఏం జరుగుతోందో ఇప్పుడు చూద్దాం. ఎన్టీపీసీ నుంచి ఫ్లై యాష్ బయటికి పంపడం కొత్త కాదు. రైతులకు, ఇతర అవసరాలకు ఉచితంగా ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లు తరలిస్తుంటారు.
నిజానికి గత 10 ఏళ్లుగా ఎలా సాగుతోందో ఇప్పుడు కూడా అదే పద్ధతిలో సాగుతోంది. అంటే గత 10 ఏళ్లు జరిగింది ఒప్పు, ఇప్పుడు జరుగుతోంది తప్పు అని బీఆర్ఎస్ నేతల ఉద్దేశ్యమా అన్నది కాంగ్రెస్ నేతల ప్రశ్న. మొన్నటి లోకసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పని బూడిదలాగా అయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో బూడిద రాజకీయాలు చేస్తుందని చెప్పని సందర్భంగా అడుగుతా ఉన్నాం. బూడిదలారి నుంచి ప్రతిరోజు 50 లక్షల రూపాయల సంపాదన వస్తుందని చెప్పంటున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ప్రధానంగా కౌశిక్ రెడ్డి గారిని ఒకటి అడుగుతా ఉన్నాం. గత 10 సంవత్సరాలుగా మీరు అధికారులు ఉన్నారే, ఈ లెక్కన ఎన్ని వేల కోట్లు బీఆర్ఎస్ పార్టీ సంపాదించిందో కూడా ఎందుకు చెప్పలేదు ఈ రోజు అని అడుగుతా ఉన్నాం. ఈరోజు మాట్లాడే ముందు ఆలోచన లేకుండా తన ఇష్టానుసారంగా మాట్లాడే మాటలను ప్రజలు ఒకసారి గమనించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతూ, మంత్రి పొన్నం ప్రభాకర్పై 100 కోట్ల కుంభకోణమని కౌశిక్ రెడ్డి బురద జల్లుతున్నారన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఫ్లై యాష్లో లారీ ఓవర్లోడ్కు మంత్రికి ఏం సంబంధమని ప్రశ్నిస్తున్నారు. ప్రతి లారీ లోడ్ ఎంత ఉండాలో మంత్రి చూస్తారా అని కౌంటర్ ఇచ్చారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మానేరులో ఇసుక దోపిడీకి పాల్పడిందని, దీనిపై గ్రీన్ ట్రిబ్యునల్కి కంప్లైంట్ చేస్తే వారికి 50 కోట్ల రూపాయల ఫైన్ విధించారని గుర్తు చేశారు. ఇవన్నీ మర్చిపోయి కొత్తగా కుంభకోణాన్ని కాంగ్రెస్పై రుద్దే ప్రయత్నం చేస్తున్నారంటూ కౌంటర్లు ఇస్తున్నారు. ఇది ఎవరు మీరు ఆన్లైన్లో కొట్టినా వస్తుంది. ఇది ఆర్టీఐ నామ్స్ ప్రకారం ఒక్క బండి లోడ్ ఎంత ఉండాలి? 16 వీలర్ లారీకి 48 టన్స్ మాత్రమే. దిస్ ఇంక్లూడ్స్ ద లారీ వెయిట్. యాక్చువల్గా పేలోడ్ ఎంత ఉండాలి? 34 టన్స్ మాత్రమే. ఇది ఆర్టీఐ యాక్ట్ రూల్స్. ఇది నేను ఆన్లైన్ నుంచే డౌన్లోడ్ చేసిన. సేమ్ అదే విధంగా 14 వీలర్ మీరు చూడండి. 14 వీలర్లో సేమ్ అదే విధంగా మీరు చూడొచ్చు 29 టన్స్ మాత్రమే, ±5%. అదేవిధంగా 12 వీలర్ది కూడా మీరు చూడొచ్చు 25 టన్ మాత్రమే. దిస్ ఈజ్ ఆర్టీఏ యాక్ట్ రూల్స్ ప్రకారం. ఇదిగోండి పేపర్లలో ఇంత పెద్ద పెద్దగా వస్తుంది. మామూలు మత్తులో రవాణా శాఖ అధికారులు. దీంట్లో న్యూస్ తెలంగాణ రిపోర్టర్ సంపత్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ తన పేరు సంపత్, తను ఏప్రిల్ 18 రోజు ఆర్టికల్ రాసిండు. మళ్ళా న్యూస్ తెలంగాణలో మే 27 కూడా రాసిండు. నెక్స్ట్ ఇప్పుడు తెలంగాణలో కొత్త బీర్ల విషయానికి వద్దాం. మద్యం పాలసీలో మార్పులు చేశారని, కొత్త బీర్లకు తలుపులు బార్లా తెరిచారని రకరకాల ప్రచారాలు జరిగాయి. 5 కంపెనీలు సుమారు 27 రకాల బీర్లని తెలంగాణలో ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేశాయని ఇలాంటి ప్రచారాలు చేశారు. తెలంగాణలో కృత్రిమంగా బీర్ల కొరత సృష్టించారని ఆరోపణలు చేశారు. కొత్త బ్రాండ్ల వ్యవహారాన్ని అటు చేసి ఇటు చేసి సోషల్ మీడియాలో గందరగోళం సృష్టించారు. సీన్ కట్ చేస్తే జరిగిందేంటో చూద్దాం. బీఆర్ఎస్ హయాంలో 2020-21లో 50 లిక్కర్ బ్రాండ్లకు, 5 బీరు బ్రాండ్లకు, అలాగే 2021-22లో 75 మద్యం బ్రాండ్లు, 8 బీర్ బ్రాండ్లు, అలాగే 2022-23లో 122 మద్యం బ్రాండ్లు, 11 బీరు బ్రాండ్లు, ఇక 2023-24లో 41 బ్రాండ్ల మద్యం, 90 బ్రాండ్ల బీర్కి అనుమతిచ్చారు. ఐఎంఎఫ్ఎల్ బీర్ల తయారీ, సరఫరాకు సంబంధించి 97% విదేశీ కంపెనీల చేతిలోనే ఉన్నాయి. ఇప్పుడు దేశీయ కంపెనీల పేర్లు తెరపైకి రాగానే రాజకీయం చేస్తున్నారన్న ప్రశ్నల్ని కాంగ్రెస్ నేతలు వినిపిస్తున్నారు. రాష్ట్రంలో హోల్సేల్ మద్యం బ్రాండ్లకి అనుమతి విషయంలో నిబంధనల మేరకు నిర్ణయం తీసుకునే అధికారం బెవరేజెస్ కార్పొరేషన్కుంటుంది. బెవరేజెస్ కార్పొరేషన్ రోజువారీ కార్యకలాపాలు మంత్రి దృష్టికి రావు కూడా. కానీ దీన్ని మాత్రం బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేశారు. కుమ్మక్కు జరిగిందన్నారు, తెర వెనుక కథ నడిచిందన్నారు. నిజానికి కంపెనీలకు బెవరేజెస్ కార్పొరేషన్ బిల్లులు పెండింగ్ పెట్టడంతో ఆ మేరకు మద్యం లిఫ్ట్ కాలేదు. మే నెలలో బీర్ల కొరత వచ్చింది కూడా అందుకే. కావాలని కొరత తెచ్చారన్న వాదనని బీఆర్ఎస్ వినిపించింది. గత ప్రభుత్వ హయాంలో అన్నీ సక్రమంగా జరిగి బిల్లులన్నీ టైంకిచ్చి ఉంటే ఇలా ఎందుకు జరిగి ఉండేదన్న పాయింట్ని కాంగ్రెస్ వినిపించింది. నిజానికి ఎక్సైజ్ పాలసీలో రూల్స్ కఠినం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. మద్యం పాలసీలో అక్రమాలకి తావు లేకుండా బయోమెట్రిక్ విధానాన్ని తీసుకొస్తామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్లు సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేసేందుకు రెడీ అయ్యారు. లిక్కర్ ఫ్యాక్టరీస్లో అన్ని చోట్ల సీసీ కెమెరాలు పెట్టించినాం కదా. హాలోగ్రామ్ సంబంధించి వాళ్ళు 10 సంవత్సరాలు ఒకే పద్ధతిలో టెండర్ పిలవకుండా చేయడం జరిగింది.
దాన్ని క్యాన్సిల్ చేస్తూ ఫ్రెష్గా టెండర్ పిలుస్తూ అది కూడా బయోమెట్రిక్ సిస్టమ్ ద్వారా మళ్ళీ స్కోపే లేకుండా. అంతేకాదు ఈవెన్ బాటిల్స్ ఎక్కడ ఉన్నా దానికి వెరిఫికేషన్ పద్ధతిలో సీసీ కెమెరాలు పెట్టించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ అది కూడా చేస్తాం. ఏ బార్లో, ఏ షాపులో, ఏ బార్లో ఎన్ని వచ్చినాయి, ఎన్ని పోతున్నాయి, ఎన్ని కౌంటర్ పోతున్నాయి, వాటిని కూడా చెక్ చేసే మెకానిజం తోటి టెక్నాలజీ ఏముందో వెతుకుతూ ఉన్నాం. ఒక మాట, రాష్ట్రంలో గత ప్రభుత్వం 40,000 కోట్ల రూపాయలు బాగా అన్ని డిపార్ట్మెంట్ల పైన బాకీలు ఉన్నాయి. 40,000 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టి ఒక్కొక్కటి పేమెంట్ చేసుకుంటారు. దానిలో ఎక్సైజ్ కూడా 1 ఆఫ్ ఇట్. దానిలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,300 కోట్ల రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. ఇంకా బకాయిలు ఉన్నాయి, లెవెల్కి ఇంకా ఉన్నాయి. సో ఎట్లయితే ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పెరుగుతూ ఉంటే ఒకటి చేసుకుంటూ పోతారు. సో అందులో ఆ ప్రాసెస్లో ఎవరికైనా ఇబ్బంది రావచ్చు, కానీ రాష్ట్రానికి వచ్చినటువంటి నష్టం లేదు. ఇక ధాన్యం అమ్మకం, సన్నబియ్యం కొనుగోలులో ఏకంగా 1,000 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందని ఇటీవలే మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలోనే అనధికారిక ఒప్పందాలు కుదుర్చుకున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపిస్తున్నారు. 35 లక్షల టన్నుల ధాన్యం అమ్మకానికి గ్లోబల్ టెండర్ల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి దందాకు తెరలేపిందని అన్నారు. మిల్లర్లు క్వింటాల్కి 2,100 రూపాయలు ఇస్తామని ముందుకొచ్చినా 4 సంస్థలకే తక్కువకే టెండర్ కట్టబెట్టారని అన్నారు. అయితే కేసీఆర్ హయాంలోనే ధాన్యం కొనుగోళ్ల చుట్టూ చాలా గోల్మాల్, గందరగోళాలు జరిగాయన్న విషయాల్ని కాంగ్రెస్ నేతలు తెరపైకి తెచ్చి కౌంటర్ ఇచ్చారు. ఒక దశలో ఎఫ్సీఐ అధికారులు కూడా రంగంలోకి దిగి మిల్లుల్లో తనిఖీలు చేస్తే చాలా వరకు బియ్యం మాయమైంది, లెక్కల్లో కనిపించలేదు, ఆడిట్ కూడా సరిగా చేయించలేని పరిస్థితిని గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం ధాన్యం అమ్మకాల విషయంలో విపక్షాలు చేస్తున్నవన్నీ 100% అబద్ధాలే అని ఫైర్ అయ్యారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. గత కేసీఆర్ ప్రభుత్వం సివిల్ సప్లై శాఖని భ్రష్టు పట్టించిందని, కార్పొరేషన్ రుణాలు 58,000 కోట్లుండగా నష్టాలు 11,000 కోట్లలో పడేసి వెళ్లారని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఇప్పుడిప్పుడే అన్ని సెట్ రైట్ చేస్తుంటే తిరిగి తమపైనే అభాండాలు మోపుతున్నారని అంటున్నారు. ఈ ధాన్యం కుంభకోణం మీద దృష్టి పెట్టి మరి స్వయంగా ముఖ్యమంత్రి గారి పేషీ నుంచి పౌర సరఫరాల శాఖ డిపార్ట్మెంట్ నుంచే ఈ కుంభకోణం జరిగిందనేది మాకు వస్తున్న ఇన్ఫర్మేషన్. ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టడం, కొంతమంది కాంట్రాక్టర్లకు దోచిపెట్టడం, వాళ్ళు వీళ్ళు కలిసి చీకటి దందా చేసి ఒక 1,000 కోట్ల రూపాయల కుంభకోణం ఈరోజు నేను నిర్దిష్టంగా చేస్తున్న ఆరోపణ. బీఆర్ఎస్ బీజేపీ కూడబలుక్కుని కలిసి మా ప్రభుత్వం సివిల్ సప్లై శాఖపై అనేక అంశాలపై పూర్తిగా అవాస్తవాలు, అబద్ధాలు, అసత్యాలు, అసలు కల్పిత విషయాలతో విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. 100% ఇవన్నీ అబద్ధాలే అంటే ఒక నయా పైసా కూడా ఇలా నిజం లేదు. మొత్తంగా లేని వాటిని ఉన్నట్టు హైప్ చేయడానికి గులాబీ నేతలు బాగానే కష్టపడుతున్నారు. అయితే అవన్నీ తిరిగి వారికే బూమరాంగ్ అవుతున్నాయంటున్నారు కాంగ్రెస్ నేతలు. For more videos like this, subscribe Big TV channel.